నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి, పాజిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి, ఈ కాలంలో ఎవరికి తెలుస్తలేదు. అలాగే నెగిటివ్ ఎనర్జీ అంటే ఇన్ఫ్రారెడ్ కిరణాలు, అల్ట్రావైలెట్ రేస్ వాయురూపేణ ఉండటం వలన ఏదైతే ఇంట్లో ఉందో అది భూత్ బంగ్లా కింద మారడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అలాగే నెగిటివ్ ఎనర్జీ వరవడి ఎక్కువ ఉన్న చోట ఆత్మల సంచారం ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుచేతంటే చాలామంది ఇల్లు చూడగానే కళ తిప్పినట్టుగా ఉంటుంది, కళ ఉండదు ఇల్లు. అక్కడ జియోపతిక్ స్ట్రెస్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ ఎనర్జీ అయినా ఉండొచ్చు, ఆత్మలైనా ఉండొచ్చు. అయితే మనం ఒక కాపర్ రాడ్ తీసుకునేలాగా ఎల్ షేప్ కాపర్ రాడ్ తీసుకుని ఆ ఇంటి ముందు నుంచుని ఇలాగా ఉన్నట్లయితే ఆ ఇంటి దగ్గర కనుక ఆత్మలు కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ, అలాగే జియోపతిక్ స్ట్రెస్ కానీ ఉన్నట్లయితే, భూగర్భ నుంచి రేడియేషన్ వస్తున్నట్లయితే ఇది కాపర్ రాడ్ ఆటోమేటిక్గా ఇండికేటర్ తిరుగుతుంది. చూడండి, ఇలాగ ఇంటేపు తిరుగుతుంది. అంటే ఆ ఇంట్లో ఏదో ఉన్నట్టు మనం అర్థం చేసుకుని ఆ ఇంట్లో 2 కాపర్ రాడ్లు పెట్టుకుని మూలలోంచి వెళ్ళి ఇలా పట్టుకోవాలి. తూర్పు నుంచి పడమరకి, పడమ నుంచి ఉత్తరానికి ఇలా తిరిగినట్లయితే ఎక్కడైతే భూగర్భం నుంచి రేడియేషన్ వస్తుందో అక్కడ కనుక మనం మంచి క్రిస్టల్ని కనుక ఉంచినట్లయితే ఆ లైన్ అనేది పక్కకు తప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఆత్మలు కనుక లేదంటే ప్రేతాత్మలు కనుక ఇంట్లో ఉన్నట్లయితే మనం వాయురూపేణ వస్తాయండి. అన్నీ కూడా వాయురూపేణ ఉంటాయి. ఎనర్జీస్ అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా కాంతి రూపేణ ఉంటుంది. అప్పుడు మనం డోర్లన్నీ ఓపెన్ చేసి సాంబ్రాణి పొగతో పాటు వెల్లుల్లిపాయ రేకలు ఒక 5-6 చితకొట్టి ఇంగు కలిపి అది కనుక పొగేసినట్లయితే ఆ యొక్క ఎనర్జీ బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాగా ఎక్కువ మోతాదులో కనుక ఉన్నట్లయితే, ఆత్మల సంచారం ఎక్కువ మోతాదులో కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు మనం శంఖానాదం ద్వారా దాన్ని పంపుకునే విధానం నేను గత ఎపిసోడ్లో చెప్పి ఉన్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా నేను చెప్తాం జరుగుతుంది. మీరు సుఖంగా ఉంటారని నేను ఈ వీడియో చేస్తాం జరుగుతుంది. రెమెడీస్ కూడా మీకు డైరెక్ట్గా చెప్తాం జరుగుతుంది. నమస్కారం.